స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఆశాషి గారికి, నారాయణ గారికి, క్రాంతి కుమార్ గారికి, చింతయ్య గారి పాలెం కర్వాల్ సొసైటీ ప్రెసిడెంట్ హైబ్రెడ్ గారికి, అలాగే ఇంకా నాయకులందరికీ అందరికీ నమస్కారాలు. నేను ఫస్ట్ టైం నిజంగా ఇప్పుడు రవీంద్ర దగ్గరే మేము నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన గతంలో యూత్లో ఉన్నప్పటి నుంచి, కాలేజీ ఎలక్షన్లప్పటి నుంచి కూడా ఆయన రాజకీయ అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి 14 పంచాయతీల్లో గతంలో మేము ఎలక్షన్లు జరుపుకున్నాం కాబట్టి రాబోయే ఎలక్షన్లో రవాణా కోసం కష్టపడి పనిచేసి ఆయనకు అత్యధిక మెజార్టీ వచ్చేటట్టుగా మేము బొకే ఎత్తి సత్కరిస్తవలసిందిగా కోరుతున్నాము. అలాగే చుండూరు భవన్ గారిని పార్టీ కండువాతో అలాగే చిన్ని శాల్వతో కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈరోజు కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈ పథకం, అంటే ఆయన పథకం పెట్టాడు. మనకు ఆ రోజు ఏమన్నా ఇటువంటి మేనిఫెస్టో ఇచ్చాడు, మీ అందరికీ ఉండి ఉంటుంది. ఇట్లా వాళ్ళు ఇళ్ళ దగ్గరికి ప్రచారం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టారు. మేము ఇచ్చే హామీలన్నిటికీ నోటి మాట కాదు, బాండ్ లాగా సంతకాలు పెట్టారు. మళ్ళీ ఆ సంతకాలు కూడా చంద్రబాబు నాయుడు మీద ఒక అపనమ్మకం ఉంటుంది కదా, ఒక హామీ ఇస్తాడు, దానికి ఏదో ఒక కొర్రి పెట్టి, ఒక మెలక పెట్టి, పోయినసారి కానీ రుణమాఫీ అని చెప్పి ఒకేసారి రుణమాఫీ ఆస్తారని మనం అందరూ ఎదురు 5 ఏళ్ళు వేసినట్టుగా, వడ్డీ కట్టినట్టుగా, డాక్రా మహిళలందరినీ మోసం చేసినట్టుగా నమ్మరేమోనని ఏ కండిషను లేకుండా హామీ అమలు చేస్తానని చెప్పి ఇంకో సంతకం పెట్టి ఇంకో పత్రం ఇచ్చాడు. అంటే ఇంకా ఒకసారి అబద్ధాలు చెప్పటం, ఇంకోసారి హామీలు చెప్పటం, ఆఖరికి సంతకాలు పెట్టి ఇవ్వటం, అయినా మోసం చేయటం. ఈ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో అయినా, ఈ రాష్ట్రంలో కాదు, ఒక నాయకుడు మాట చెప్తే ఆ మాట నెరవేర్చలేకపోతే సిగ్గుపడాలి. ఏ మాత్రం సిగ్గు లేకుండా అంటే నిన్న చెప్పిన అబద్ధం ఈరోజు మనకు గుర్తుండదని నిస్సిగ్గుగా మాట్లాడగలుగుతున్నారు ఈ కూటమి నాయకులు. ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు గుర్తుకొస్తే మనకి ₹2 కిలో బియ్యం అని, పక్కా ఇళ్ళని, కూడు గుడ్డ నీడని ఆయన మనకు గుర్తుకొస్తుంది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి గారి యుగం వచ్చింది. మనం ఆ రోజు ఎవరైతే చదువులకి, వైద్యానికి, హాస్పిటల్కి ఖర్చు భరాయించలేక, పొలం అమ్ముకోవాలంటే పొలానికి కూడా విలువ లేక, ఎవరికైనా గుండె జబ్బు వస్తే అది చూయించుకోలేక పిల్లలకు చెప్పకుండా చనిపోతేలే అని చెప్పి ప్రాణం వదిలేరు తప్ప హాస్పిటల్కి పోలా. ఆ రోజు గుండె ఆపరేషన్ 3.5-4 లక్షల రూపాయలు, పొలం ఖరీదు 50,000 రూపాయలు. అంటే ఒక మనిషి గుండె ఆపరేషన్ చేసుకుని బతకాలంటే 10 ఎకరాలు 8 ఎకరాలు పొలం అమ్మాల. అదే ఆ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు బాధపడతారేమోనని చెప్పి చెప్పకుండా ప్రాణం వదిలే పరిస్థితులు. అదేవిధంగా పిల్లలు చదివించాలంటే, ఇంజనీరింగ్ చదివించాలంటే 2.5 లక్షల ఫీజులు. రాజశేఖర రెడ్డి గారు రాకతరికి 2.5 లక్షల ఫీజులు అంటే ఎకరం పొలం 50,000. 5 ఎకరాలు అమ్మితే కానీ వాడిని అసలు ముందు కాలేజీలో చేర్చలేదు. ఇంకో 4 ఎకరాలు అమ్మితే కానీ వాడు 4 సంవత్సరాల ఎడ్యుకేషన్ పూర్తి కాదు. ఈ స్థితిలో రాజశేఖర రెడ్డి గారు వచ్చి అందరికీ ఉచిత వైద్యం, అందరికీ ఆపరేషన్లు ఉచితం, అందరికీ చదువులు ఉచితం చేయటం అంటే ఎంత గొప్పతనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రాథమిక అవసరాలు ప్రభుత్వాలు తెచ్చాల్సిన విద్య, వైద్యం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనందరికీ తెలుసు, స్కూళ్ళల్లో ఉన్న పంతులని మన రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పనులకన్నిటికీ ఇళ్ళమ్మడి సర్వేలు అని చెప్పి రెవెన్యూ వాళ్ళు వీఆర్ఓ చేసే పనులకి బడి పంతుల్లో పంపుతుండేవాడు. పిల్లల్ని ఏమన్నా మానవహారాలని, అంటే ఇప్పుడు ఈ పిల్లలకి తెలిసి ఉంటుంది, ఇప్పుడున్న యువకులందరికీ చిన్నప్పుడు తెలుస్తుంటుంది, మానవహారాలు అని చెప్పి రోడ్లమ్మడి నిలబెడుతుండేవాడు.
ఆయన జన్మభూమి కార్యక్రమం మానవహారాలని ఆయన పబ్లిసిటీ కోసం పిల్లలు రోడ్ల మీద నిలబెడుతుంటే స్రోదప్పి పడిపోయి ఎండకి స్రోదప్పి పడిపోతుంటే పంతుళ్ళు స్కూల్లో లేకపోతుంటే పిల్లలందరూ తప్పనిసరి చదువులు రావాలంటే తప్పనిసరిగా కాన్వెంట్కి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి ప్రైవేటు దోపిడీ స్టార్ట్ అయింది. నారాయణ చైతన్య కాలేజీలు లాంటి కార్పొరేట్ కాలేజీలు చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచే 50,000 నుంచి 4 లక్షలు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో అయితే 4-5 లక్షలు పుట్టిన బిడ్డకి వాళ్ళు ఏబిసిడీలు స్టార్ట్ అయ్యేది. ఇటువంటి విద్యా వ్యాపారాన్ని అదేవిధంగా హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేకుండా డాక్టర్లకు జీతాలు లేకుండా సరైన వసతులు లేకుండా చేస్తే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేయటం కానీ ప్రాథమిక అవసరాలు తీర్చకుండా ఆయన వెనక్కి దాగి సంపద సృష్టిస్తాడంట. కనీసం అవసరాలే రాష్ట్రానికి తీర్చలేనోడు గవర్నమెంట్లో ఉన్న పరిశ్రమలన్నింటినీ చక్కెర ఫ్యాక్టరీలు, డైరీలు, ఇట్లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు, ప్రభుత్వంలో ఉన్న నడిచే పరిశ్రమలు, వేల మందికి ఉపాధి చూపిస్తున్న పరిశ్రమలను కూడా తక్కువ ధరకు అమ్మేసి తన అనునాయాలకి తక్కువ ధరకు అమ్మేసి సంపద సృష్టిస్తాడా ఈ చంద్రబాబు నాయుడు? ఉన్నాడు వాడికి 3 ఏళ్ళ కాడికి 36,000, మీ రైతుకు ఒక 20,000, అట్లానే ఆడవాళ్ళకి 1,30,000 వస్తాయని చెప్పి మనకు వాళ్ళు ఒక లెక్క వేసి ఇచ్చింది కూడా గూగుల్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఉడిచి ఎంపీ సీనన్న గారు, కిల్లర్ సీనన్న అంటారు అన్నారా మీరు కూడా. అలాగే ఎర్రజేల నుంచి పందిరపల్లి అంజీ గారు, ఎర్రజేల నుంచి పందిరపల్లి అంజీ గారు తప్పట్లో రెడ్డి గారు, పాతపాడు రెడ్డి గారు, అలాగే తూర్పు అజనవాడ అంజమ్మ అండి కూడా, తూర్పు అజనవాడ అంజమ్మ గారు, అలాగే పాతపాడు నుంచి పాతపాడు రెడ్డి గారు కూడా నెక్స్ట్ తర్వాత అయిపోయిన తర్వాత క్రిస్టియన్ యూత్ విజయ్ వరందంతో చిన్న పాటలు, అలాగే జాజు శ్రీ గారు, పాటి మీద వెంకటేశ్వర్లు గారు, అలాగే పాటి మీద పాలెం వెంకటేశ్వర్లు గారు, అలాగే దండతో సత్కరిస్తారు. రండి అందరూ రండి. జాజు శ్రీని గారు, రెడ్డి గారు, అయిపోయిన తర్వాత మన అంబేద్కర్ గారు చంద్ర కార్యక్రమానికి